మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ప్రతి ఒక్కరు వినాల్సిన ముచ్చటగిది. ఈయనే ప్రయత్నం చేయరు. ఎక్కడ తప్పు చెప్తే బరాబర్గా కామెంట్ పెట్టుర్రి. అయ్యమ్మ దేవుడు, అయ్యమ్మ తర్వాత చదువు చెప్పే సార్లే దేవుడు. కానీ గీడ చదువు చెప్పే సార్లే కాలయములైరుల్లా కీచకులు. ఇంకంతకంటే ఏమైనా పేర్లు ఉంటే కింద కామెంట్ రాయాలని ఏమని మాట్లాడాలనో. గురువులు కాదు కీచకులు. విద్యార్థిని పైన 10వ తరగతి చదివే విద్యార్థిని పైన పలుమార్లు అత్యాచారం చేసిండంట ఒక సారు. ఆ సన్నాసి పేరు సామి. ఈ సామి అనే సారు పలుమార్లు అత్యాచారం చేసిండు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు దుశ్చర్య. ఈడేమో పలుమార్లు అత్యాచారం చేసిండు. అయితే ఈ సామి అనే సారుకు ఇంకో సారు ఆయన ఏం పేరు గురునాథ్ రెడ్డి. ఈ గురునాథ్ రెడ్డి అంటోనికి ఈ సామి అంటోనికి వీళ్ళిద్దరికంట పడదంట బల్య. ఇక సార్లు అన్నప్పుడు కొన్ని బల్లల్లో ఒకసారి అంటే ఒకసారి పడదు. గట్టినే వీళ్ళిద్దరి కంటే ఏదో పంచాయతీ వచ్చిందంటే పంచాయతీ వచ్చి కొడుకు ఎడ దొరుకుతుందో చూస్తా అనుకుంటా కూర్చున్నట్టు ఈడు ఓడు ఈ గురునాథ్ రెడ్డి అంటుడు. ఈ గురునాథ్ రెడ్డి అంటోనికి ఈ సామి అనే సార్కు ఒక అమ్మాయి 10వ తరగతి చదివే అమ్మాయితోటి జర ఎక్కువ చనువుగా ఉంటుండట. ఏందమ్మా ఈ అమ్మాయితోటి బాగా చనువుగా ఉంటుండి సార్ అనుకొని ఈడు బాగా కనిపెట్టి ఏదో కథ ఉన్నట్టుంది. ఈ కథ బయట పెడతా అనుకొని ఏం చేసిండు, ఈ అమ్మాయితోటి మాట్లాడడం బాగా చూసిండు కదా. అయితే గడుకోసారి ఈ అమ్మాయిని అంట కంప్యూటర్ క్లాసుల గదిలోకి తీసుకుపోతానంట ఈ సామాన్య సన్నాసి. ఈ గురునాథ్ రెడ్డి అంటోడు ఏం చేసిండు, ఆ కంప్యూటర్ గదిలో ఒక సీసీ కెమెరా అమర్చి వచ్చిండట. సీసీ కెమెరా పెట్టి చిన్నగా ఎప్పుడో బయట తప్పించుకుండు. అయితే ఎప్పటిలాగానే ఎవరు లేరు అనుకొని ఏం చేసిండు వీడు ఈ 10వ తరగతి చదివే అమ్మాయిని ఈ సామంటోడు ఆల్రెడీ అమ్మాయిని బెదిరిస్తున్నా అన్నట్టు. ఆమె పైన చాలాసార్లు అత్యాచారం చేసిండు. అమ్మాయిని ఆగం చేసి కూర్చున్నాడు. మళ్ళీ పిలవంగానే పోతూనే ఉండాలంటే పోకుంటే మళ్ళీ బాగుండదు అని ఏం బెదిరించిండో మళ్ళీ అమ్మాయి లోపలికి పోయిందట. లోపలికి పోగానే ఇక లోపల ఏమేమి చేసుకుంటారు ఏం కథ అనేది మొత్తం ఈ సీసీలో రికార్డింగ్ అయిందిగా. రికార్డింగ్ కాగానే చిన్నగా బయటికి వెళ్ళాక ఏమేం చేస్తారు ఏం కథ అనుకొని వీడు చిన్నగా సీసీ కెమెరా తీసుకొని వచ్చి బయటకు వచ్చి గిసోని సెల్ ఫోన్లో పెట్టుకొని మంచిగా ఏమేం చేసిండు ఏం కథ మొత్తం రికార్డింగ్ చూసినట. ఓహో ఈ అమ్మాయిని వీడు లైంగికంగా వాడుతుండు. ఏం చేయాలి, ఈ సార్ మీద కోపం ఉంది, ఈయన బయట పెట్టాలి అని ఏం చేసిండు, చక్కగా కొనబోయి ఈ వీడియోని ఆ ఊరి సర్పంచ్ భర్తకు పంపిండు. ఏడ జరిగింది ఈ ముచ్చట అంటే నారాయణపేట మద్దూరు అంట. నారాయణపేట జిల్లా మద్దూరులో జరిగింది. ఆ మద్దూరు సర్పంచ్ భర్తకు పంపించిండు. ఆ భర్త పేరు ఏం పేరు రవి. ఆడు ఇంకా పెద్ద దిగశెట్టుడు. ఆ రవి అంటూరు పంపితే మరి ఆడు పెద్ద మనిషి కదా, ఊరికి పెద్ద సర్పంచ్ భర్త అన్నప్పుడు ఆడే సర్పంచ్ అంటే వాస్తవాన్ని, కానీ ఏదో భార్య కాబట్టి భార్య సర్పంచ్ భర్తకు పంపితే మళ్ళీ ఆడన్న సీక్రెట్గా దాచుకొని మరి ఏం సంగతి ఏం కథ మరి సర్పంచ్ వచ్చి స్కూల్లోకి వచ్చి ఆ సార్లను పిలిపించి హెడ్ మాస్టర్ని పిలిపించి గిదేం పద్ధతి మరి అమ్మాయిలు గిట్ట చదువుకోవడానికి వస్తే గిట్టడి చేస్తామని అడగాలి కదా. మనిషి పుట్టిన ఓడన్నా కానీ ఆడేం చేసిండు ఆ సర్పంచ్ అంటోడు. ఆ సర్పంచ్ అంటోనికి ఇంకో 3 సోపతిగాళ్ళు ఉండరట. ఆ 3 సోపతిగాళ్ళ పేరు ఏం పేరు అంటే ఒకరి పేరేమో ఆనంద్ అంట, ఇంకోని పేరు విజయ్ కుమార్, ఇంకోని పేరు మేకల రవి. ఈ 3కి ముచ్చట చెప్పిండట. ఇంకో గిడిగిడి సంగతిరా, మనూరి స్కూల్ ఉంది కదా, ఆ స్కూల్లో ఒక సార్గాడు ఒక అమ్మాయి పైన అత్యాచారం చేస్తుంటే ఇంకో సార్గాడు రికార్డింగ్ చేసి ఆ వీడియో నాకు పంపించిండు. ఆ వీడియో చూడురా అని చూపించిండట. ఆ 3 ఏం చేసిరు, అన్న నీ దగ్గర ఉంటే ఎట్నే నాకు కూడా పంపి ఈ వీడియో అని చెప్పంగానే ఆ 3 పంపించిండు ఇదిగేసేటుడు. ఈ ముగ్గురు సర్పంచ్, నలుగురు ఈ రికార్డింగ్ చేసిన సారు 5, ఈ అత్యాచారం చేసినాడు 6. వీళ్ళంతా కలిసి హెడ్ మాస్టర్ కాడికి పోయిరంట. హెడ్ మాస్టర్ కాడికి పోయి ఇక బెదిరిస్తురంట. మర్యాదగా పైసలిస్తావా ఇవి, మాకు ఎన్నో కొన్ని పైసలు ఇస్తే ఈ వీడియో ఇంట్లోనే ఉంటుంది, లేకపోతే ఈ వీడియోని మొత్తం బయట పెడతామని చెప్పిరంట. ఇక హెడ్ మాస్టరు ఈ సార్లు వీళ్ళంతా కలిసి ఒకటయ్యి పైసల కాడ మాత్రం లెక్క తేలతలేదు. లెక్క తేలిపోయేసరికి ఏం చేశారంటే ఈ 3 రోజులు అవుతుండ్రో ఈ సర్పంచ్ సన్నస్ అంటూ ఈ సోపతిగాళ్ళు వీళ్ళకంటే ఈ ముగ్గురు ఇంకా దిగసేటోళ్ళు. వీళ్ళు ఏం చేసారు, ఆ వీడియోలనంట సోషల్ మీడియాలో పెట్టిరంట. సోషల్ మీడియాలో పెట్టేసరికి ఎట్టుంటే చెప్పురు, ఒక్కరికి వాట్సాప్లో పంపిస్తామంటే ఆ ఒక్కడు ఎంతమంది పంపుతాడో. ఇక ఉత్త పుణ్యానికి ఆ అమ్మాయి జీవితం మొత్తం సర్వనాశనం. ఈ సారుగాడు ఆ అమ్మాయితోటి ప్రవర్తించిన ప్రవర్తన మొత్తం ఆ నీలి చిత్రాలు ఉన్నాయో అలా ఇంకా ఏమేం చేసి పాడేయండో ఏం కథనో ఆ వీడియో మొత్తం క్లియర్గా మొత్తం వాట్సాప్ గ్రూప్లలో మొత్తం పెట్టేసి ఏకంగా సోషల్ మీడియాలో దాన్ని టామ్ చేసి పెట్టినట. చూడురి కథ. గింత అన్యాయానికి పాల్పడరు. ఆడు ఫస్ట్ గురునాథ్ రెడ్డి అంటాడు.
ఆ గురునాథ్ రెడ్డి అంటోడు ఆడు వీడియో కెమెరా తీసే ఈ సామ్ అంటోడు అమ్మాయిని పలుబార్లు అత్యాచారం చేసి మరి వీళ్ళిద్దరు ముచ్చట హెడ్ మాస్టర్ కాడ ఆగాలి హెడ్ మాస్టర్ కాడికి వెళ్ళి సర్పంచ్కి పోతుంది సర్పంచ్ మొగని కాడికి పోతుంది ఆయన కాడికి వెళ్ళి ఇంకా ముగ్గురు కాడికి పోతుంది మొత్తం కలిసి 7 మీది పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదై 7 కొనవై లోపలేసిరట. చూడు ప్రజలారా గింత అధ్వానంగా తయారయ్యారు. సిగ్గి శరం లజ్జ ఉందా వీళ్ళకేమన్నా? చదువు చెప్పురా బాడుగా ఉండకూడక అంటే ఇక అంటేనేమో మరి ఇక నాకు గిట్టం వస్తే మాటలు కానీ చదువు చెప్పురా బాడుగా ఉండకూడక అంటే చదువు పక్కకు పెట్టి అమ్మాయిని చదువుతుండేడు గిస ఒకటి పని చేస్తాడా ఆడు ఆ తప్పు చేసిండు. ఆ తప్పు చేస్తే ఇంకోసారి గాడు ఈయన కాని పడక ఏమన్నా కక్ష తీర్చుకోవాలనుకుంటే ఆ సార్ గారి మీద తీసుకోవాలి. ఉత్తపుణ్యానికి ఆ అమ్మాయిని బెదిరించి లొంగ తీసుకుండేడు. అమ్మాయిని 10వ తరగతి చదివే అమ్మాయిని బెదిరించి ఏ రకంగా బెదిరించిండో ఎట్ట బెదిరించిండో ఒకసారి తప్పు చేసిందంటే ఇక పలుమార్లు తప్పు చేయాల్సి వస్తుంది అంతే. లేకపోతే ఇక నిన్ను వీడియో బయట పెడతాను ఆడేసారి బెదిరించిండు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి పోయినప్పుడల్లా దాన్ని లొంగపరుచుకొని ఆ అమ్మాయిని లైంగికంగా వేధించి ఆ అమ్మాయిని అనుభవించి ఈయన కథలు పడ్డాక ఈ వీడియోని కొనబోయి ఏకంగా సర్పంచ్ భర్తకు పంపిస్తే ఆడు పెద్ద మనిషి అంటాడు ఊరికి పెద్ద మనిషి అంటాడు ఎట్టుండాలి గిసోని పంచాయలు ఏమని ఉంటే అరే నువ్వు మనిషివా గాడిదివారా సారు నిన్ను చదువు చెప్పమంటే గీ పని ఏందని మంచి బుద్ధులు చెప్పాలి. ఆడేం చేసిండు ఆడు ఇంకా 3 పంపించిండు అంటే ఆ 3 ఇంకా 30 మంది పంపించా 30 మంది ఇంకా 300 మందికి పంపించే మొత్తానికి అమ్మాయి జీవితాలు మొత్తం సర్వనాశనం చేసి కొడుకులు అంతా కలిసి ఏం చేయాలో చెప్పు ప్రజల గిసొంటోళ్ళనిగా ఈ 3 కొనబోయి లోపల వేసిరంట. ఈ 3 కాదు 7 ఈ 3 ఆ 4 కలిసి 7 కొనబోయి లోపల వేసిరు. మరి 7 కొనబోయి ఏం శిక్ష పడుతుండొచ్చు? ఇసోంటి కొడుకులని నడు రోడ్డు మీద ఉరి శిక్ష చేయాలి. అట్ట అయితే సిగ్గు వస్తుంది. అట్టయితేనే సిగ్గు వస్తుంది. నిజంగా కూడా ఎంత దారుణం చూడురి. అమ్మాయి తప్పు చేసిందా తప్పు చేయబెట్టిందా ఏదో రకంగా అయ్యింది పోయింది ఆడికి వదిలేస్తే అదో లెక్క లేదు. అట్టెట్టు వదిలేస్తాం నువ్వు చదువు చెప్పవలసిన సార్వి నువ్వు గీ పని చేస్తావా అని ఆ సాయం అనే సార్ కానీ ఈ గురునాథ్ రెడ్డి అంటోడు చెప్పు తీసుకొని 4 దెబ్బలు కొట్టినా కానీ చెల్లిపోవు. అట్ట కాకుండా ఆని మీద కోపంతో అమ్మాయి జీవితం ఖరాబు మొత్తం దేశం మొత్తం తిప్పిండ్రు. ఆ వీడియో మొత్తం ఏడికాడికి సోషల్ మీడియాలో వైరల్ అవుతుందంట. ఒక గసోడి ముచ్చట జరిగింది. సార్లు మిమ్మల్ని తల్లిదండ్రుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని కూడా తల్లిదండ్రులు అనుకుంటారు. గసోంటి చదువు చెప్పే సార్లు మీరు ఇంత కీచకంగా మారితే ఎటపాడైతారు చెప్పురిగా. సిగ్గు శరం లజ్జ ఉండాలి. అందరి సార్లు నట్లేను అందరి సార్లు చాలా మంచి వాళ్ళు ఉంటారు. గిసబోంటి వాళ్ళకు ఈ పైశాచిక ఆనందం తప్పితే ఈ సారుగానికి ఎన్నేళ్ళు తలగబడ్డదో వీడు ఎంత ముసలోడో ఎంత ఏం కాతనో వీడు గిట్లకి కథలు పడితే ఎటపాడేది చెప్పురి. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో ఎవరిది మొయినాపూర్ అంట. మొయినాపూర్లో జరిగిన ఈ ఘటన తీవ్ర సంచలనమైంది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు 2 ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయుడు స్థానిక ప్రజాప్రతినిధి భర్త అతడి అనుచరులు 3 మొత్తం కలిసి 7పై పోక్సో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టారు. ఇందుకు సంబంధించిన వివరాలు నారాయణపేట జిల్లా ఎస్పీ వినీత్కు ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. దాని ప్రకారం ఇది మోమినాపూర్లో ఓ ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న చండేపల్లి స్వామి ఓ 10వ తరగతి విద్యార్థితో కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్నాడు. అతడితో విభేదాలున్న గురునాథ్ రెడ్డి అనే మరో ఉపాధ్యాయుడికి ఈ విషయం తెలిసింది. అయితే గురునాథ్ రెడ్డి పాఠశాల కంప్యూటర్ గదిలో రహస్యంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఇటీవల ఆ స్వామి ఆ విద్యార్థినితో కంప్యూటర్ గదిలో అసభ్యంగా ప్రవర్తించిన ఆ దృశ్యాలని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. గురునాథ్ రెడ్డి ఆ వీడియోలను స్థానిక సర్పంచ్ భర్త గుళ్ళ రవికి షేర్ చేశాడు. రవి తన అనుచరులైన ఆనంద్ విజయ్ కుమార్ అనే 3కి ఈ విషయం చేరవేశాడు. వీళ్ళు సదరు వీడియోని బయట పెట్టకుండా ఉండాలంటే తమకు డబ్బులు ఇవ్వాలని స్వామి గురునాథ్ రెడ్డితో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చెన్నకేశవును కూడా బెదిరించారు. కానీ ఒప్పందం బెడిసికొట్టడంతో ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఆ వీడియో వైరల్ అవ్వగా మార్చి 26 తారీఖున ఈ విషయం బయటకు వచ్చింది. ఇంకా చెప్పుడు కథ. గిసబోంటి లుచ్చ కొడుకులు ఉన్నారు భూమి మీద ఏమనాలో చెప్పు. ఇలా ఏ చెప్పుతారు కొట్టాల ప్రజలారిగా చెప్పురిగా. అమ్మాయి ఏదో రకంగా లొంగ తీసుకున్నాడు. ఆడు లొంగ తీసుకొని పలుమార్లు అత్యాచారం చేసి గిసోంటి కథల పట్టుకి ఇట్లా సోషల్ మీడియాలో పెట్టేదాకా వచ్చిందంటే ఆ ఊరిని సర్పంచ్ గెలిపించిన ఆ గ్రామ ప్రజలు మరి ఎట్లా గెలిపించిరేమో కానీ అసవంటి రాళ్ళంటే కూడా తక్కువనే కానీ పాత చెప్పుతుడికి వచ్చినా కానీ తక్కువ లేదు. ఇక ఈ సామి అంటోని గురునాథ్ అంటోని అసలు ఉద్యోగంలోకి వెళ్ళి 7 కాడికి బర్తాప్ చేసేసి వాళ్ళకి జీవితాంతం కఠిన కారాగార శిక్ష విధించాలి పక్క. ఇదైతే గట్ట చేస్తేనే ఏమన్నా ఇంకోటి గిసోటి పని చేయకుండా ఉంటాడని నేనైతే అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటారు అనేది కామెంట్ రూపకంగా చెప్పే ప్రయత్నం అయితే చేయాలి.